వెల్కమ్ బ్యాక్ విజ్డమర్స్. ఈరోజు మనం మషీన్ లెర్నింగ్ మోడల్స్ అసలు బిహైండ్ ద సీన్స్ ఏం చేస్తున్నాయో ఒక విజువల్ ఇంట్యూషన్ బిల్డ్ చేద్దాం. ఈ కన్సెప్చువల్ ఫౌండేషన్ ఇప్పుడే ఏర్పరచుకోవడం వల్ల మన అప్కమింగ్ టెక్నికల్ లెసన్స్ నేర్చుకోవడం మీకు చాలా ఈజీ అవుతుంది. ఈ ప్యాటర్న్స్ అన్నీ ఎలా ఒకచోటకి వస్తాయో తెలుసుకోవడానికి వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. మన ఫస్ట్ క్లాస్లో డేటా డ్రివెన్ ప్రెడిక్షన్ కోసం ఒక ఫండమెంటల్ వర్క్ఫ్లోని అర్థం చేసుకున్నాం. ఒకసారి దీని గురించి క్విక్ రీక్యాప్ చేద్దాం. ఈ ప్రాసెస్ డేటా కలెక్షన్తో మొదలవుతుంది, అంటే మనకు కావాల్సిన రా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడం. ఆ తర్వాత మనం అత్యంత కీలకమైన ఫేజ్ ఫైండింగ్ ప్యాటర్న్స్లోకి వెళ్తాం. సరిగ్గా ఇక్కడే మషీన్ లెర్నింగ్ మోడల్స్ తమ పని మొదలుపెడతాయి. డేటాలో దాగి ఉన్న హిడెన్ లాజిక్ని ఐడెంటిఫై చేయడమే వీటి అసలు ఉద్దేశ్యం. స్టే ట్యూన్డ్, ఎందుకంటే ఈ వీడియోలో మనం మల్టిపుల్ ప్యాటర్న్స్ని మరియు వాటి మధ్య ఉన్న కాంప్లెక్స్ రిలేషన్షిప్స్ని విజువల్గా చూడబోతున్నాం. చివరికి ఈ ప్యాటర్న్స్ సహాయంతోనే మనం యాక్యురేట్ ప్రెడిక్షన్స్ చేయగలుగుతాం. మషీన్ లెర్నింగ్ని నిజంగా మాస్టర్ చేయాలంటే ముందుగా డేటా మ్యాథమెటికలీ ఎలా రిప్రజెంట్ అవుతుందో మనం అర్థం చేసుకోవాలి. లెట్స్ స్టార్ట్ విత్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్. బిల్ అమౌంట్ అనేది ఇన్పుట్ ఫీచర్గా మరియు టిప్ అమౌంట్ మన టార్గెట్గా ఉన్న ఒక డేటా సెట్ని తీసుకోండి. ఈ రిలేషన్షిప్ని ఒక 2-డైమెన్షనల్ కోఆర్డినేట్ సిస్టంలో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ ప్రతి పాయింట్ ఒక స్పెసిఫిక్ స్టోరీని చెబుతుంది. ఇప్పుడు 2 ఇన్పుట్ ఫీచర్స్ మరియు ఒక అవుట్పుట్ ఉన్న డేటా సెట్ని కన్సిడర్ చేయండి. దీనిని విజువలైజ్ చేయడానికి మనం అనాలిసిస్కి డెప్త్ని యాడ్ చేస్తూ ఒక 3-డైమెన్షనల్ స్పేస్లోకి ట్రాన్సిషన్ అవుతాం. ఈ లాజిక్ స్కేల్స్ ఇన్ఫినిట్లీ. రియల్ వరల్డ్ మషీన్ లెర్నింగ్లో ఒక డేటా సెట్లో n ఫీచర్స్ ఉంటే ఆ డేటా ఒక n-డైమెన్షనల్ కోఆర్డినేట్ సిస్టంలో రిప్రజెంట్ అవుతుంది. మనం ఫిజికలీ 3 డైమెన్షన్స్ కంటే ఎక్కువ చూడలేకపోయినా మ్యాథమెటికల్ ప్రిన్సిపల్స్ మాత్రం ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటాయి. మనం విజువలైజింగ్ డేటా ప్యాటర్న్స్కి వెళ్లే ముందు, ఒకవేళ ఈ ట్యుటోరియల్ మీకు వాల్యుయబుల్గా అనిపిస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఇతరులతో షేర్ చేయండి. హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కోసం మీరు మా లెర్నింగ్ ప్లాట్ఫామ్ www.wisdomers.in ని విజిట్ చేసి అక్కడ ఉన్న ఇంటరాక్టివ్ క్విజెస్ మరియు రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ ద్వారా ఈ కాన్సెప్ట్స్ని ఇంకా బాగా రీఇన్ఫోర్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు విజువలైజేషన్ ద్వారా డేటాని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది మోడల్ బిహేవియర్ గురించి మనకు లోతైన అవగాహనను, డీప్ ఇన్సైట్స్ అందిస్తుంది. ఈ ప్లాట్ని ఒకసారి గమనించండి. ఇక్కడ డేటా ఒక స్ట్రెయిట్ ఫార్వర్డ్ లీనియర్ ప్యాటర్న్ని ఏర్పరుస్తుందని మీరు గమనించవచ్చు. ఈ ట్రెండ్ని క్యాప్చర్ చేయడానికి ఒక బేసిక్ లైన్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ మన డేటా డిస్ట్రిబ్యూషన్కి సరిపోయే ఆ నిర్దిష్టమైన లైన్ ఈక్వేషన్ని లెర్న్ చేయడం లేదా గుర్తించడమే మషీన్ లెర్నింగ్ మోడల్ యొక్క రోల్. ఇప్పుడు కొన్ని కాంప్లెక్స్ డేటా ప్యాటర్న్స్ని పరిశీలించే సమయం వచ్చింది. మీరు ఈ డేటాసెట్ని గమనిస్తే అది ఒక నాన్ లీనియర్ స్ట్రక్చర్ని కలిగి ఉందని మీరు నోటీస్ చేస్తారు. ఇందులో ఒకవైపు సి షేప్ కనిపిస్తుంటే మరొక వైపు ఇన్వర్టెడ్ సి షేప్ కనిపిస్తుంది. ఈ డేటాలోని ప్యాటర్న్స్ని గుర్తించడానికి ఒక సాధారణ స్ట్రెయిట్ లైన్ సరిపోదు. కాబట్టి ఈ కర్వేచర్స్ని ఖచ్చితంగా మోడల్ చేయడానికి మనం నాన్ లీనియర్ ఫంక్షన్స్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం మరింత కాంప్లెక్స్ డేటాని అనలైజ్ చేద్దాం. ఇక్కడ మోడల్స్ ప్యాటర్న్స్ని కనుగొనడానికి హైరార్కికల్ డివిజన్స్ని ఇంప్లిమెంట్ చేస్తాయి. ఈ ట్రాన్సిషన్ ఈ మషీన్ లెర్నింగ్ మోడల్స్ నిజంగా ఏం చేస్తాయో అనే కోర్ ఇంట్యూషన్ని ఇలస్ట్రేట్ చేస్తుంది. ఈ ఫౌండేషనల్ ఇన్సైట్స్ మన రాబోయే కరికులంని కన్సెప్చువలైజ్ చేయడానికి మరియు మషీన్ లెర్నింగ్ యొక్క ఎసెన్షియల్ ఫంక్షన్స్ని అర్థం చేసుకోవడానికి ఒక క్లియర్ ఫ్రేమ్వర్క్ని అందిస్తాయని మేము నమ్ముతున్నాము.